గ్లోరిటీ స్కిల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది. ఇది మీకోసమే. ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం డిసెంబర్ 15th నుంచి జనవరి 15th వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. మనకి కనుక లైట్స్ వేస్తే చాలా దూరం కవర్ అవుతుంటాయి ఇది. సో దీంట్లో చూడండి, దీంట్లో గ్లేర్ ఎక్కువ ఉంది, దీంట్లో మనకి పెద్ద కనిపించట్లేదు. సో ఈ గ్లేర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇది కాస్త తక్కువ వస్తుంది, లైట్ ఎక్కువ కనిపిస్తుంది. చాలా సార్లు కస్టమర్స్ మార్కెట్ లో ఇదే మోసపోతుంటారు. షాండ్లియర్స్ దొరుకుతాయి, బిగ్ సీలింగ్ లైట్స్ దొరుకుతాయి, ప్రొఫైల్ లైట్స్, ఇవి కూడా ప్రొఫైల్ లైట్స్. సో ఈ ఫెడ్ లైట్ని ఉపయోగించుకోవచ్చు. మనకు పవర్ పోయినప్పుడు ఒక 12 hours బ్యాకప్ వస్తుంది. గేట్ లైట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. జింగ టైప్ వస్తుంది, దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ సోలార్ బెంచ్ అంటారు, మీరు కూర్చొని డాన్స్ చేసిన ఏం కాదు ఇది. సో పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు, లైట్ ని కంట్రోల్ చేయొచ్చు, దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఇది ప్రొఫైల్ లో పాసిబుల్ అవుతుంది, టాప్ లైట్ లో పాసిబుల్ అవుతుంది, ఎనీ లైట్ లో క్లారిటీ చేయగలుగుతుంది. ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. RGB LEDs, ఇట్లా డిఫరెంట్ రకాల LEDs దొరుకుతాయి. కెఫే లాగా ఉంటే కెఫేలో ఇటువంటి బల్బులు పెట్టుకోవచ్చు. ఒక హోటల్లో కనుక ట్రీ కావాలనుకుంటే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. సో ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. హలో వ్యూవర్స్, ఈరోజు మనం బాల్నగర్ మెట్రో లేక్ షోర్ బ్యాక్ సైడ్ వెనకాల ఉన్న గ్లో LED ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అయితే వచ్చేసాం. వీళ్ళు ఒక కాంపిటీషన్ అనేది నిర్వహిస్తున్నారు. దాని గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. సార్ చెప్తారు, వినండి. హలో సార్. హాయ్ సార్. సో ఇది గ్లోరిటీ స్కిల్ కాంపిటీషన్ కండక్ట్ చేస్తుంది. ఇది మీకోసమే. ఎవరి దగ్గర అయితే స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళ కోసం డిసెంబర్ 15th నుంచి జనవరి 15th వరకు రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఇవి పూర్తిగా ఫ్రీగా ఉంటాయి. మీ దగ్గర స్కిల్ కనుకుంటే మీరు కాన్సెప్ట్ సబ్మిట్ చేయొచ్చు. కాన్సెప్ట్ సబ్మిట్ చేసిన తర్వాత ప్రొటోటైప్ ఉంటుంది. ప్రొటోటైప్ తర్వాత ఫైనల్ గ్రాండ్ ఉంటుంది. ఈ గ్రాండ్ ఫినాలేలో ఏప్రిల్ 5th రోజు ఉంటుంది. సో దీంట్లో కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ప్రైజ్ వచ్చి 1 lakh ఉంటుంది, సెకండ్ ప్రైజ్ 50,000 ఉంటుంది, థర్డ్ ప్రైజ్ 10,000 ఉంటుంది. ఇవే కాకుండా కన్సలేషన్ ప్రైజెస్ ఉంటాయి. ఎవ్రీ ప్రైజ్ వచ్చి 10,000 ఉంటుంది. మన 10 కేటగిరీస్ ఉన్నాయి, ప్రతి కేటగిరీలో 10 ఉంటాయి. సపోజ్ మీ దగ్గర స్కిల్ కనుకుంటే ఏ స్కిల్ కావాలి? ఎలక్ట్రానిక్స్ ఉంది. ఇప్పుడు మనకు సమస్య ఉంది, ఆ సమస్య కనుక మనం సాల్వ్ చేయగలిగితే దానికి మనకు అవార్డు వస్తుంది. అవార్డుతో పాటు ఏమొస్తుంది, మీరు ఇంకా బాగా చేస్తే గ్లోరిటీ మిమ్మల్ని ఎంప్లాయీగా తీసుకునే అవకాశం ఉంది, లేదా మీరు మాతో షేర్ పార్ట్నర్ అయ్యే అవకాశం ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు వెంటనే రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే మీకు మెయిల్ వస్తుంది, మీరు సెలెక్ట్ అయ్యా లేదా చెప్తుంది. తద్వారా మీరు ఫర్దర్ గ్రో అవ్వచ్చు. విన్నారు కదా కాంపిటీషన్ గురించి. అందరూ తొందరగా పార్టిసిపేట్ చేయండి. సార్, ఇప్పుడు మనం స్ట్రీట్ లైట్స్ బయట చూస్తే కాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, బట్ తక్కువ కాలం వస్తుంది. మన దగ్గర తీసుకుంటే కాస్ట్ ఎంత పడుతుంది? రా మెటీరియల్ ఇస్తారా, దానికి రిపేర్ చేసుకునే అవకాశం ఉంటుందా? సో అన్ని మీరు చెప్పినవన్నీ ఉంటాయి మన దగ్గర. స్ట్రీట్ లైట్స్ లో మన దగ్గర 15 watt నుంచి ఉంటుంది, ఇది 24 watt. ఈ అదే విధంగా అప్ టు 250 watt వరకు ఉంటుంది మన దగ్గర. సో ఇవి కాకుండా మన దగ్గర ఇక్కడ కొత్త మోడల్ వచ్చింది. ఈ కొత్త మోడల్ కనుక తీసుకుంటే లేటెస్ట్ ఆఫర్ ఉంది. ఇది 380 rupees ఉంటుంది అనమాట. 380 rupeesతో మీరు 30 watt 24 watt వస్తుంది, 36 watt 450 ఉంటుంది, 50 watt వచ్చి 550 ఉంటుంది, 100 watt వచ్చి 1050 మాత్రమే ఉంటుంది. సో ఇవన్నిటికి కూడా రా మెటీరియల్ డ్రైవర్స్ మేము అమ్ముతాం. మేము మీ వరంగల్ మున్సిపాలిటీ సప్లై చేస్తున్నాం, హైదరాబాద్ కూడా మేము సప్లై చేస్తున్నాం. అదేవిధంగా ఇండియాలో చాలామంది మా దగ్గర రెగ్యులర్ కొనుక్కెళ్తుంటారు. సో మీ కనుక డ్రైవర్స్ అవసరం అయితే మాకు కాల్ చేస్తే మేము సొల్యూషన్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం. సార్, ఇప్పుడు మనం చూస్తే కన్స్ట్రక్షన్స్ అప్పుడు కానీ స్టేడియంస్లో కానీ అండ్ నెక్స్ట్ మనకి పెద్ద పెద్ద లైట్స్ అయితే యూజ్ చేస్తుంటారు కదా అడ్వర్టైజ్మెంట్స్, కానీ ఆ లైట్స్ కూడా మీ దగ్గర ఉంటాయా? మన దగ్గర ఉంటాయి. సో వీటిని ఫెడ్ లైట్స్ అంటారు. ఈ ఫెడ్ లైట్స్లో మనకి 30 watt దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి, 15 watt కూడా ఉంటుంది. సో దీంట్లో అప్ టు 400 watt వరకు ఉంటుంది. సో వీటిలో అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో RGB కలర్స్ కూడా దొరుకుతాయి. సో దీన్ని మన బిల్డింగ్ని ఎలివేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ఫెడ్ లైట్స్ని క్రికెట్ స్టేడియం కోసం ఉపయోగించవచ్చు. చాలా మంది క్రికెట్ స్టేడియంస్ కోసం ఏం చేస్తారంటే ఇప్పుడు ఇక్కడ చూడండి 300 watt ఫెడ్ లైట్ కానీ, లేకపోతే ఇక్కడ కింద ఉంది 400 watt ఫెడ్ లైట్ కానీ పెట్టుకుంటారు. పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్రికెట్ స్టేడియము సరిగా ప్రొజెక్ట్ అవ్వదు. మా దగ్గరకు వచ్చి అడుగుతారు, సార్ మా లైట్ సరిగా రావట్లేదు, ఏం చేయాలని. అటువంటిప్పుడు మేము సొల్యూషన్స్ చాలాసార్లు ప్రొవైడ్ చేసేది ఏంటంటే ఇక్కడ పైన ఉంది లెన్స్ మోడల్ అంటారు దీన్ని. దీంట్లో ఈ లెన్స్ 60 degrees ఉంది. ఇవి కాకుండా దీంట్లో 30 degrees ఉంటుంది, 15 degrees ఉంటుంది, 7 degrees కూడా ఉంటాయి. సో మన యాంగిల్ని బట్టి మనం డిసైడ్ చేస్తాము. మేము పోల్స్ కూడా చేస్తాం దానికి క్రికెట్ స్టేడియం సంబంధించి ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తాం. అది కాకుండా ఇట్లా సర్జ్ ప్రొటెక్షన్ డివైస్ ఇస్తాం. సో ఎప్పుడైనా మనకి వోల్టేజ్ కనుక ఎక్కువ వచ్చినప్పుడు కనుక ఏమవుతుందంటే
జనరల్గా అది ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఫెయిల్ కాకుండా ఇట్లా ఎస్పీడీ ఇస్తాం అనమాట. Oh. సో మన దగ్గర ఆల్ రకాల మోడల్స్ ఉంటాయి. మనం కనుక లైట్స్ వేస్తే చాలా దూరం కవర్ అవుతుంటాయి ఇవి. సో మనం చూస్తే చాలా ఇల్యూమినేషన్ ఉంటుంది. మార్కెట్లో మనకి 24 వాట్ 30 వాట్ చెప్తే అది 15 వాట్ ఏమో వస్తుంటుంది. మన దగ్గర 30 వాట్ చెప్తే 30 వాట్ ఎగ్జాక్ట్లీ వస్తుంది. సో తద్వారా ఏమవుతుందంటే మీకు పవర్ కన్జంప్షన్ తక్కువ అవుతుంది. సో అట్లా కాకుండా మీరు జనరల్గా మార్కెట్లో కొనుక్కున్నప్పుడు ఏమవుతుంది, ఆ వోల్టేజ్ తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది, ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సార్ మనం ఇప్పుడు దాకా స్ట్రీట్ లైట్స్కి చూసాము అండ్ స్టేడియంస్కి కావాల్సిన లైట్స్, ఫ్లడ్ లైట్స్ చూసాము. ఇంటికి కావాల్సిన లైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఇంటికి కావాల్సిన అన్ని లైట్స్ దొరుకుతాయి మన దగ్గర. పానల్ లైట్స్ అంటారు వీటన్నిటిని. ఓకే. సో దీంట్లో స్క్వేర్ ఉంటుంది, రౌండ్ ఉంటుంది, ప్లాస్టిక్ కూడా దొరుకుతుంది. మీరు మార్కెట్లోకి వెళ్తే నాకు 180 రూపీస్ దొరుకుతుంది అంటారు. ఈ ప్లాస్టిక్ కూడా దొరుకుతాయి. దీంట్లో ఏమవుతుందంటే గ్లేర్ ఎక్కువ వస్తుంది. ఓకే. సో మనం కనుక లైట్ ఆన్ చేస్తే, సో దీంట్లో చూడండి, దీంట్లో గ్లేర్ ఎక్కువ ఉంది, దీంట్లో మనకి పెద్ద కనిపించట్లేదు. సో ఈ గ్లేర్ డిఫరెన్స్ వల్ల ఏమవుతుందంటే ఇది కాస్ట్ తక్కువ వస్తుంది, లైట్ ఎక్కువ కనిపిస్తుంది. చాలా సార్లు కస్టమర్స్ మార్కెట్లో ఇదే మోసపోతుంటారు. సో ఇవి కొనుక్కుంటే మనకి ఈజీగా ఉంటుంది. అంటే ఇది కాకుండా మన దగ్గర 3-in-1 లైట్స్ దొరుకుతాయి. సో 1 కలర్, 2nd కలర్, 3rd కలర్, ఏదైనా ఇంటికి 3 కలర్స్ కావాల్సి వస్తుంది. బెడ్రూమ్లో 3-in-1 ఉంటే బాగుంటుంది. చదువుకున్నప్పుడు వైట్ వేసుకోవచ్చు, రెస్ట్ తీసుకున్నప్పుడు వామ్ వైట్ వేసుకోవచ్చు, మిగతా అప్పుడు న్యాచురల్ వైట్ వేసుకోవచ్చు. ఇవి కాకుండా స్పాట్ లైట్స్ అంటాం వీటిని. ఈ స్పాట్ లైట్స్ అన్ని మోడల్స్ మన దగ్గర దొరుకుతాయి. ఓకే సార్. సో అవి కాకుండా మనకి ఇంటికి సంబంధించిన షాండ్లైర్స్ దొరుకుతాయి, బిగ్ సీలింగ్ లైట్స్ దొరుకుతాయి. సో అవన్నీ బిగ్ సీలింగ్ లైట్స్ దొరుకుతాయి. సో ఈ షాండ్లైర్స్ అన్ని మనం ఇంటికి ఉపయోగించుకునే షాండ్లైర్స్ ఉన్నాయి ఇవన్నీ. సో ఈ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి చాలా తక్కువ దాంట్లో స్టార్ట్ అవుతుంది అనమాట. సార్ ఇప్పుడు ఇండస్ట్రీస్కి, వర్క్షాప్స్కి సెట్ అయ్యే లైట్స్ కూడా మన దగ్గర ఉంటాయా? ఎస్, మన దగ్గర ఉంటాయి. ఇక్కడ హైబేస్ అంటాం. ఈ హైబేస్లో సో మనకి యూఎఫ్ఓ మోల్డ్ ఉంటుంది, ప్రైమ్ మోల్డ్ ఉంటుంది. సో దీంట్లో 50 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఈ యూఎఫ్ఓ మోడల్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి, సో చూడండి యూఎఫ్ఓ మోడల్ ఇదని. సో లైట్స్ డిఫరెన్స్ చూస్తే దీంట్లో లైట్ వస్తుంది, స్ప్రెడ్ అవుతుంది. సో దాంట్లో లైట్ వస్తుంది, చాలా లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది. అవునవును. లైట్ ఇంటెన్సిటీ ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే మనకి ఎప్పుడైతే మనం ఎక్కువ ఇల్యూమినేషన్ ఎల్ఈడీస్ వాడామో, సో అప్పుడు మనకి ఎక్కువ వచ్చి ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో ఇవన్నిటిని కూడా మనం ఇండస్ట్రీస్ కోసం వాడతాం, అంటే ఇప్పుడు వర్క్షాప్స్లో కోసం వాడతాం. ఫెడ్ లైట్స్ కూడా వాడతాం కొన్నిసార్లు, బట్ ఎక్కువగా ఈ ప్రైమ్ మోడల్స్ ఇవన్నీ వాడుతుంటాం మనం. అంటే ఇప్పుడు కెమికల్ ఇండస్ట్రీస్కి, ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఇవే యూజ్ చేస్తారా సార్? కెమికల్ ఇండస్ట్రీస్లో ఎక్కడైతే ఉందో దాంట్లో ఎఫ్ఎల్పి లైట్స్ అంటాం వాటిని. ఓకే. ఫార్మా ఇండస్ట్రీస్లో వాడే వాటిని క్లీన్ రూమ్ ఫిట్టింగ్స్ అంటాము. సో ఇక్కడ మనం చూస్తే ఇవి చూడండి, ఇవి ఎస్ఎస్ బేస్తో చేసాం మనం. ఇవన్నీ ఎస్ఎస్ బేస్ మీద ఉన్నాయి. సో వీటిని మనం ఫార్మా ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటాం. ఓకే. ఓకే. సో దీంట్లో వామ్ వైట్ ఉంటుంది, కూల్ వైట్ ఉంటుంది, పవర్ పోతే బ్యాకప్లో దొరికే లైట్స్ కూడా ఉంటాయి. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇవి కాకుండా మీకు లో ఎండ్లో కావాలనుకుంటే బల్బులు దొరుకుతాయి. సో ఇవన్నీ డిఫరెంట్ బల్బులు. సో పవర్ పోతే బ్యాకప్ వచ్చే లైట్స్ దొరుకుతాయి. ట్యూబ్ లైట్స్ ఉంటాయి. ట్యూబ్ లైట్ అయితే మన దగ్గర 65 రూపీస్ ఉంటుంది. బల్బ్ మీరు బల్క్లో తీసుకుంటే 29 రూపీస్ దొరుకుతుంది. ఇవి కాకుండా ఇంటి మీద మనకి ఫాల్ సీలింగ్ లేకపోతే సర్ఫేస్ లైట్స్ ఉంటాయి. ఓకే. సో సర్ఫేస్ లైట్స్ పెట్టుకోవచ్చు. ఇవి కాకుండా మనకి ఈ కాబ్ లైట్స్ దొరుకుతాయి. సో ప్రొఫైల్స్ ఉంటాయి మన దగ్గర. ఇవన్నీ డిఫరెంట్ రకాల ప్రొఫైల్స్. సో ఇవన్నీ కాబ్ లైట్స్, డిఫరెంట్ కాబ్ లైట్స్ దొరుకుతాయి మన దగ్గర. సో నెక్స్ట్ వచ్చి ఈ ప్రొఫైల్ లైట్స్, ఇవి కూడా ప్రొఫైల్ లైట్స్. సో ఈ విధంగా ఇన్ని రకాల ప్రొఫైల్ లైట్స్ మనకు తక్కువ కాస్ట్తో స్టార్ట్ అవుతుంది. ఆఫర్ కూడా ఉంది, 42 రూపాయలు ప్లస్ జిఎస్టీకి ఉంది. ఇవి కాకుండా మన దగ్గర మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ దొరుకుతాయి. సో ఇది ఇంటికి సంబంధించి కానీ, కమర్షియల్ స్పేస్కి సంబంధించి కానీ సో చాలా అద్భుతంగా ఉంటాయి ఇవన్నీ. సో డిజైన్స్ చూస్తే డిజైనింగ్గా చేసుకోవడానికి బాగుంటుంది, అద్భుతంగా చేసుకోవచ్చు వీటన్నిటిని. సో మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్లో కూడా జనరల్గా అందరి దగ్గర దొరుకుతాయి ఇట్లా ట్రాక్. సో మన దగ్గర వచ్చి ఈ విధంగా ఇట్లా హ్యాంగింగ్లో దొరుకుతాయి. సార్ ఇప్పుడు మనకి సోలార్కి ఉండే లైట్స్ కూడా ఉన్నాయా? ఉన్నాయి మన దగ్గర. ఓకే. సో సోలార్కి సంబంధించిన లైట్స్ కనుక మనం చూస్తే, సో వీటిల్లో చూడండి, ఇప్పుడు మీకు ఒక ఇది ఉందనుకోండి, మనకి ఒక వర్క్షాప్ నడుస్తుంది, ఒక వర్క్షాప్ లేదా ఒక కన్స్ట్రక్షన్ సైట్ నడుస్తుంది. ఆ సైట్లో మనకు లైట్ కావాలంటే ఇటువంటి ఫెడ్ లైట్ దొరుకుతుంది అనమాట మనకి. సో ఈ ఫెడ్ లైట్ మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ ఫెడ్ లైట్ని ఉపయోగించుకోవచ్చు. మనకు పవర్ పోయినప్పుడు ఒక 12 hours బ్యాకప్ వస్తుంది అనమాట. సో అది నాకు తక్కువ కాస్ట్లో కావాలనుకుంటే ఇటువంటి చైనా మోడల్స్ దొరుకుతాయి. సో దాన్ని తీసుకోవచ్చు. అదేవిధంగా సో ఇది పెద్దదిలో కావాలి నాకు, ఒక ఎక్కువ బ్యాకప్ ఉండాలనుకుంటే సో ఈ విధంగా కూడా మన దగ్గర దొరుకుతాయి. సార్ మనకి ఇంటి బయట పెట్టుకోవడానికి ల్యాంప్స్ కూడా మన దగ్గర దొరుకుతాయా? ఉన్నాయి కదా, ఇవన్నీ గేట్ లైట్స్ అంటాం. గేట్ లైట్లో చాలా మోడల్స్ ఉన్నాయి. సో ఇవి కొన్ని రకాల గేట్ లైట్స్ ఉన్నాయి.
ఇక్కడ కాకుండా మనం బయట కూడా కొన్ని గేట్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ బయట వాడుకునే గేట్ లైట్స్ చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో మనకి. ఇవి కాకుండా బొలాడ్స్ కూడా ఉన్నాయి. బొలాడ్స్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చి మనకి 1250 రూపీస్ నుంచి ఉంటుంది. కింద బొలాడ్స్ ఉన్నాయి, ఆల్ రకాల బొలాడ్స్. ఇవి మనకి బల్క్ లో కావాలన్నా కూడా దొరుకుతాయి సార్ మన దగ్గర. దొరుకుతాయి మన దగ్గర. ఓకే, ఇవి కాకుండా మన దగ్గర ఇవి కూడా బొలాడ్స్, ఈ సోలార్ బొలాడ్. ఓకే ఓకే, ఇది 2000 ఉంటుంది. సోలార్ గేట్ లైట్ కూడా ఉంటుంది. ఇది మనం ఫుట్పాత్ లో పెట్టుకోవచ్చు, ఎక్కినా ఏం కాదు అది. ఓకే ఓకే. నెక్స్ట్ ఇది గార్డెన్ లో పెట్టుకోవచ్చు, జింక టైప్ వస్తుంది, దీన్ని కూడా మనం వాడుకోవచ్చు. ఈ సోలార్ బెంచ్ అంటారు, మీరు కూర్చొని డ్యాన్స్ చేసినా ఏం కాదు ఇది. దీంట్లో అడ్వాంటేజ్ అంటే ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మనం ఒక ఇంట్లో ఉన్నాం అనుకోండి, మనకి పొద్దున్నే వామ్ వైట్ కావాలి, సో వామ్ వైట్ వస్తుంది. మధ్యాహ్నం మనకి కూల్ వైట్ కావాలి, న్యాచురల్ కూల్ వైట్ కావాలంటే కూల్ వైట్ వస్తుంది. సాయంత్రం మనం డిన్నర్ చేసేటప్పుడు న్యాచురల్ వైట్ కావాలి, మూన్ లైట్ వస్తుంది. సో ఇట్లా మీకు ఏ లైట్ కావాలంటే ఆ లైట్ వస్తుంది, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వస్తుంది, ఎంత డిమ్ కావాలంటే అంత డిమ్ చేసుకోవచ్చు. ఓకే, సో పూర్తిగా డిమ్ కంట్రోల్ చేయొచ్చు, లైట్ కంట్రోల్ చేయొచ్చు, దీన్ని ఆటోమేట్ చేయొచ్చు. ఓకే ఓకే. ఇది ప్రొఫైల్ లో పాసిబుల్ అవుతుంది, టాప్ లైట్ లో పాసిబుల్ అవుతుంది, ఎనీ లైట్ లో క్లారిటీ చేయగలదు. ఓకే. సో ఇది మీకు ఇంకా వేరే ఎక్కడ దొరకదు, మన గ్లో ఎల్ఈడి లో మాత్రమే దొరుకుతుంది. రైట్. అంటే ఇది సెట్ చేసుకోవచ్చు, మనం సెట్ చేసుకోవచ్చు. ఇది గ్లో ఎల్ఈడి యాప్, ఇది ఫ్రీగా ఇస్తాం. ఓకే, సో యాప్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఓకే, మనకి మార్నింగ్ లైట్ ఎలా కావాలి, నైట్ లైట్ ఎలా కావాలి, దీన్ని చేసుకోవచ్చు. సరే, మనం బయట లైట్స్ చూసాం కదా ఇంటికి పెట్టుకోవడానికి, దానికి పోల్స్ కూడా దొరుకుతాయి మన దగ్గర. సో ఆల్ రకాల పోల్స్ దొరుకుతాయి మన దగ్గర. ఓకే, ఐమాక్స్ పోల్ దొరుకుతాయి, మనం కుప్పం తయారు చేసాం. ఆల్మోస్ట్ 27 పోల్స్ పెట్టాం, ఐమాక్స్ పోల్స్ 25 మీటర్స్ హైట్ ఉంటుంది. ఓకే, సో ఈ స్క్వేర్ పోల్స్ తయారు చేస్తాం. సో స్క్వేర్ పోల్ ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. రౌండ్ పోల్స్ తయారు చేస్తాము. అంటే ఇది కూడా మనకి నచ్చినట్టు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. సో అది చేయించుకోవచ్చు. స్టడీ లైట్స్ కూడా దొరుకుతాయి మనకి. స్టడీ లైట్ ఇందాక బ్యాకప్ లైట్స్ అడిగారు. సో ఇట్లా ట్యూబ్ లైట్ లో బ్యాకప్ వస్తుంది, పవర్ పోతే బ్యాకప్ వస్తుంది. అదే విధంగా ప్రొఫైల్ లో కూడా బ్యాకప్ వస్తుంది, ఇట్లా పవర్ పోతే బ్యాకప్ వస్తాయి. సో ఇవి లైట్స్ మీకు మార్కెట్లో చాలా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి మన దగ్గర. సో ఇవి కాకుండా మన దగ్గర కప్బోర్డ్ సెన్సార్స్ దొరుకుతాయి. ఈ కబోర్డ్ మనం ఓపెన్ చేసినప్పుడు లైట్ వెలుగుతుంది, కబోర్డ్ క్లోజ్ చేసినప్పుడు పోతుంది. నియాన్ రోప్ లైట్ అంటాం. చూడండి, ఇది మీటర్ వచ్చి 100 రూపాయలే ఉంటుంది. సో మనం 8 మీటర్లుగా 2 మీటర్లు పెట్టుకోవచ్చు. మామూలు రోప్ లైట్లో ఏమవుతుందంటే మీకు డాట్స్ కనిపిస్తుంది. అవును. సో ఈ రోప్ లైట్లో డాట్స్ కనిపించవు. అవును, దీంట్లో ఏం కనిపించట్లేదు. అది క్లాస్ లుక్ ఉంటుంది సార్. మనకి ఇంకా బాగా ఇది ఇంకా బాగా తెలియాలంటే ఇక్కడ మీకు చూపిస్తాను. సో ఇది నెంబర్ ఆఫ్ ఎల్ఈడీస్ అనమాట. మార్కెట్లో మోసం చేస్తుంటారు. 60 ఎల్ఈడీస్ వాడి రేట్ తక్కువ అంటారు. ఇది 120 ఎల్ఈడి వాడతాం మనం. అదే విధంగా 240 ఎల్ఈడీస్ ఉంటాయి. అదే విధంగా ఇది మిందా మనం చూసిందంటే నియాన్ లో ఇట్లా ఇది వాడతాం, దీన్ని కాప్ స్ట్రిప్ అంటారు. సో ఆర్జీబీ ఎల్ఈడీస్ ఇట్లా డిఫరెంట్ రకాల ఎల్ఈడీస్ దొరుకుతాయి. దీన్ని డిమ్ చేసుకోవచ్చు, కావాలంటే పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. సో ఈ కంట్రోల్స్ అన్ని మన దగ్గర పాసిబుల్ అవుతాయి. సార్, ఇప్పుడు మనకి స్విమ్మింగ్ పూల్ లో లైట్స్, గార్డెన్ లైట్స్ కూడా దొరుకుతాయి సార్. స్విమ్మింగ్ పూల్ లైట్స్ అన్ని మన దగ్గర దొరుకుతాయి. ఫౌంటైన్ లైట్ అంటాం, స్విమ్మింగ్ పూల్ సర్ఫేస్ మౌంట్, అదేవిధంగా రిసెస్ మౌంట్ దొరుకుతాయి, ఇన్ గ్రౌండ్ లైట్ దొరుకుతాయి, ఫుట్ ల్యాంప్ దొరుకుతుంది, గార్డెన్ స్పైస్ దొరుకుతాయి. అసలు అంటే మీకు ఎల్ఈడీస్లో మా దగ్గర దొరకని లైట్ అంటూ ఏముండదు. సిరీస్ లైట్స్ ఉంటాయి, మీరు ఫంక్షన్స్ అప్పుడు సిరీస్ లైట్స్ పెట్టుకోవచ్చు. సో స్ట్రిప్పులు దొరుకుతాయి. సార్, మన దగ్గర స్మార్ట్ కెమెరాస్ కూడా అవైలబుల్ ఉంటాయి. స్మార్ట్ కెమెరా ఉంది మన దగ్గర. ఇది స్మార్ట్ కెమెరా అంటారు. దీన్ని మొబైల్తో ఆపరేట్ చేసుకోవచ్చు. కాస్ట్ వచ్చి సోలార్తో కూడా 2 కలుపుకుంటే 10,000 లోపు ఉంటుంది. సో దీన్ని ఎక్కడి నుంచి అయినా కంట్రోల్ చేసుకోవచ్చు. సో మన దగ్గర అలెక్సా బేస్డ్ కూడా ఉంటాయి. సార్, అక్కడ డెమో పీసెస్ లాగా ఏమైనా పెట్టారు ఏంటి సార్? ఇవన్నీ కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్ అన్ని, న్యూ ప్రొడక్ట్స్ అన్ని ఇక్కడ పెడుతుంటాం. సో ఇవన్నీ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. ఇవి ఇక్కడికి వచ్చిన కస్టమర్ చూడడానికి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ చూడండి, ఇట్లా డిఫరెంట్ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్. దీని మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అడ్వాంటేజ్ ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఒకరోజు తీసేసి ఇక్కడ మళ్ళీ పెట్టుకోవచ్చు. సో ఇది అడ్వాంటేజ్ అనమాట మనకి. సో ఈ విధంగా ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు, సింపుల్గా అరేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇవి కూడా పెట్టుకోవచ్చు. లైట్స్ వాల్ లైట్స్ అంటారు. సో ఈ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇట్లా బాల్ లైట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. సో ఈ విధంగా డిఫరెంట్ కలర్స్ వస్తాయి మనకి. ఏదన్నా కెఫే లాగా ఉంటే కెఫేలో ఇటువంటి బల్బులు పెట్టుకోవచ్చు. ఇది మార్కెట్లో తీసుకుంటే మీకు సుమారుగా ఒక 2,000 నుంచి 3,000 చెప్తారు. మన దగ్గర వచ్చి 700 అయిపోతుంది. అదేవిధంగా ట్రాక్ లైట్స్ ఉంటాయి, కమర్షియల్ స్పేస్ సంబంధించిన ట్రాక్ లైట్స్ ఉంటాయి. సో ఈ ట్రాక్ లైట్స్ అని కమర్షియల్ స్పేస్ సంబంధించి వాడుకోవచ్చు.
లిఫ్ట్లు సంబంధించి బల్క్ హెడ్స్ ఉంటాయి. ఓకే సార్. ఈ బల్క్ హెడ్స్ అన్ని చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఒక హోటల్లో కనుక ట్రీ కావాలనుకుంటే మీరు ఆపరేట్ చేసుకోవచ్చు, డిఫరెంట్ కలర్స్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో అట్లా ఆపరేట్ చేయొచ్చు. సో కాకపోతే ఇది మనకు కొంచెం టైం కావాల్సి వస్తుంది. రెగ్యులర్గా ఎట్లా అంటే నేను ఆపరేట్ చేసుకోవచ్చు. సర్ఫేస్ మౌంట్ లైట్స్ ఉంటాయి, ఇవన్నీ సర్ఫేస్ మౌంట్ లైట్స్. అవుట్డోర్కి సంబంధించిన అన్ని లైట్స్ ఇవి ఉంటాయి. ఓకే ఇది కాకుండా మనకి సెప్ సెన్సార్ అంట. మనం రాగానే లైట్ వెలిగింది, ఎప్పుడైతే మనం దూరంగా వస్తామో అప్పుడు లైట్ ఆగిపోతుంది. ఇది జనరల్గా మార్కెట్లో వస్తే ఒక 20,000 30,000 తీసుకుంటారు. మన దగ్గర 20 స్టెప్స్కి వచ్చి సుమారుగా ఒక 8,000 నుంచి 10,000 మాత్రమే అవుతుంది. సో ఇవన్నీ CRI 90 లైట్స్. ఇక్కడ నేను నుంచి చాలా అందంగా కనిపిస్తాను. సో నేను మామూలు కంటే కూడా నార్మల్ కంటే కూడా అందంగా కనిపిస్తాను. సో దీన్ని బ్లూటూత్ ఆపరేట్ చేసుకోవచ్చు. ఓకే. సో చాలా అందంగా వస్తుంది. సో సో ఇవన్నీ CRI 90 లైట్స్ అనమాట. నార్మల్ లైట్కి నా మామూలు లైట్లో మీకు లైట్ యొక్క డిఫరెన్స్ తెలుస్తుంది అనమాట. లైటింగ్ తెలుస్తుంది సార్. తెలుస్తుంది. రైట్. ఇవి కాకుండా మనకి మీరు బయట చూసారు కదా, ఇట్లా పైన సీలింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది వాయిస్ బేస్ మీద వస్తుంది. హలో, ఇది మనం చాలాసార్లు చేసుకున్నాం. హలో. సో నెక్స్ట్ వచ్చి ఇట్లా డిఫరెంట్ కలర్స్ లైట్స్ చూడవచ్చు మనం. మీకు ఇండియాలో ఎక్కడా దొరకదు. సో 1400 నుంచి 25,000 వరకు ఇవన్నీ డిఫరెంట్ లైట్స్. సార్ మనకి ఇండియాలో ఎక్కడికైనా కూడా డెలివరీ చేస్తారు సార్? ఇండియాలో ఎక్కడైనా డెలివరీ చేస్తాం. మేము దుబాయ్, కజకిస్తాన్ కూడా డెలివరీ చేస్తాం. ఓకే. దీన్ని హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటారు. హ్యూమన్ సెంట్రిక్ లైటింగ్ అంటే ఇది ఎట్లా అంటే, అలెక్సా టర్న్ ఆన్ మార్నింగ్ లైటింగ్, అలెక్సా టర్న్ ఆన్ గుడ్ నైట్. సో ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో మీకు సోలార్లో హోమ్ కిట్ కూడా దొరుకుతుంది మా దగ్గర. సో ఇది హోమ్ కిట్, 2-3 బల్బులు వెలిగించుకోవచ్చు మనం. సో ఇది వచ్చి 3,000 మాత్రమే ఉంటుంది. ఓకే, 3,000కే ఉంటుంది. రైట్ రైట్ రైట్. ఇందాక మీరు అడిగారు. సో ఓకే, ఇంటికి సంబంధించి చెట్లు పెట్టుకోవడానికి ఒక ఐడియా ఏమన్నా ఇవ్వగలరా? రైట్. ఈ చెట్లు పెంచుకోవచ్చు మనం. సో అవే ఫ్లవర్స్ వస్తుంటాయి. సో మనం పెట్టి ఇప్పుడు ఆల్మోస్ట్ 3 months అవుతుంది. ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. సో అట్లా గ్రో అవుతూ ఉంటాయి. మొత్తం న్యాచురల్ ఫ్లవర్. న్యాచురల్ ఫ్లవర్ అది. యా యా. సో ఆర్టిఫిషియల్ ఫ్లవర్ కాదు అది. యా. అలెక్సా టర్న్ ఆఫ్ హోమ్ లైటింగ్, అలెక్సా టర్న్ ఆన్ హోమ్ లైటింగ్, అలెక్సా టర్న్ ఆఫ్ ఇండస్ట్రియల్ లైటింగ్. ఒక్క వాయిస్ తో మొత్తం అన్ని కంట్రోల్ చేసేయచ్చు మనం. సో యూ కెన్ సిట్ ఎనీవేర్ అండ్ యూ కెన్ కంట్రోల్. ఓకే, విత్ ద హెల్ప్ ఆఫ్ అలెక్సా. సో అది మిర్రర్. ఓకే సార్. స్మార్ట్ మిర్రర్. మీరు దాని దగ్గరికి వెళ్ళి నిల్చుంటే మీ ఫేస్, మీరు స్పేస్లో ఎట్లా ఉన్నారని చెప్తుంది అనమాట. అది మీరు అందంగా ఉన్నారా ఆనందంగా ఉన్నారా అని చెప్తుంది. సో యూ కెన్ మేక్. సో మీరు చూశారు కదా. సో ఆల్మోస్ట్ ఆల్ మీరు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేసాం. అన్ని రకాల లైట్స్ మనకి ఇంటి దగ్గర నుంచి ఇండస్ట్రీస్ వరకు, స్ట్రీట్ లైట్స్ వరకు, పెద్ద పెద్ద హైవేస్ దగ్గర ఉండే లైట్స్ వరకు, క్రికెట్ స్టేడియంస్ అడ్వర్టైజ్మెంట్ కి వాడే లైట్స్ అన్ని కూడా మన దగ్గర ఉన్నాయి సార్. కాస్ట్ కూడా వింటుంటే బేరబుల్, వర్తబుల్ అనిపిస్తుంది. బేరబుల్ అండ్ వర్తబుల్ అనిపిస్తుంది. ఈ కంపెనీ పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్? 8 years అవుతుంది. ఓకే. మాకు 15,600 మంది కస్టమర్స్ ఉన్నారు. వావ్. సో 2670 ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో అదేవిధంగా మేము ఎవ్రీ మంత్ స్లిమ్ ప్యానల్స్ తీసుకుంటే 10,000 నుంచి 20,000 తయారు చేస్తుంటాం. ట్యూబ్ లైట్స్ ఒక 20,000 తయారు చేస్తుంటాం. ఆల్ టుగెదర్ 1,00,000 ప్రొడక్ట్స్ తయారు చేస్తుంటాం. ఓకే. సో డెలివరీ కూడా మీరే చేస్తారు? అక్రాస్ ఇండియా కానీ గ్లోబ్ కానీ మేమే చేస్తుంటాం. అంటే ఇప్పుడు గ్లోబ్ అంటే అదర్ కంట్రీస్ కూడా సప్లై చేసాం. ఓకే ఓకే. లైక్ దుబాయ్ సప్లై చేసాం, ఆస్ట్రేలియా సప్లై చేసాం, రవాండా సప్లై చేసాం. ఓకే ఓకే. సార్ ఇప్పుడు కస్టమర్స్ చాలా మంది లైట్స్ బయట తీసుకుంటే కొంచెం మోసపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి సరిగ్గా పనిచేయదు, తక్కువ కాలం వస్తుంది, అండ్ కంట్రోల్ సరిగ్గా పనిచేయదు. వాళ్ళకి ఇచ్చి మీరు సజెషన్ ఏంటి సార్? సో నేను ఎవరికైనా సజెషన్ ఏంటంటే, ఏ లైట్ కొనేటప్పుడైనా ఆ లైట్ యొక్క స్పెసిఫికేషన్ తీసుకోండి. ఓకే. దాని అప్లికేషన్ తెలుసుకోండి. సో ఇన్స్టాలేషన్ ఎట్లా చేయాలో తెలుసుకోండి. ఈ 3 విషయాలు తెలుసుకుంటే ఈజీగా అవుతుంది. మీకు నేను ఇందాక స్ట్రెచ్ ఫిల్మ్ చూపించాను. మీరు స్ట్రెచ్ ఫిల్మ్ మార్కెట్లో కొనుక్కుంటే దాని ఇన్స్టాలేషన్ చక్కగా లేకపోతే లైట్ వేస్ట్. సో స్టార్ లైటింగ్ ఉంటుంది మన దగ్గర. స్టార్ లైటింగ్ లో కూడా మనకి ఇన్స్టాలేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్యానల్ లైట్ తీసుకున్నారు. ప్యానల్ లైట్ తీసుకున్నప్పుడు దాని యొక్క క్వాలిటీ ఇంపార్టెంట్. స్ట్రీట్ లైట్ తీసుకున్నప్పుడు అది వాటర్లో పెట్టినప్పుడు ఉంటుందా లేదా ఇంపార్టెంట్. స్విమ్మింగ్ పూల్ లైట్ పెట్టినప్పుడు వాటర్లో ముంచినప్పుడు అది పని చేస్తుందా లేదా ఇంపార్టెంట్. సో అదేవిధంగా మనం షాండిలియర్ కొన్నప్పుడు షాండిలియర్ క్రిస్టల్ క్వాలిటీ ఉందా లేదా తెలుసుకోవడం ఇంపార్టెంట్. దాన్ని బట్టి లైటింగ్. సో కాబట్టి మీరు ఎవరైనా ఒక
మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళండి, ఆ మ్యానుఫ్యాక్చర్ మీకు అన్ని వివరాలు ఇస్తారు, దాన్ని మీరు మార్కెట్లో రేట్ కంపేర్ చేసుకోండి, ఫైనల్గా మీరు కొనండి. సో ఈ విషయాలు కనుక మీరు ఫాలో అవ్వకపోతే ఏమవుతుందంటే, మా ఫ్రెండ్ ఒక ఆయన చైనా వెళ్ళారు, ఓకే. చైనాలో తక్కువ దొరుకుతున్న లైట్స్ కొనుక్కొచ్చుకున్నాడు, వాళ్ళ కంపెనీ లైట్స్ పెట్టుకున్న తర్వాత కళ్ళు మండుతున్నాయి, ఏం చేయాలని నన్ను అడిగారు. మేము పోయి చూస్తే అక్కడ న్యాచురల్ వైట్ ఉంది, కూల్ వైట్ ఉండాలి ప్లేస్ న్యాచురల్ వైట్ ఉంది. తద్వారా ఏమైంది, ఆయన పెట్టుకున్న దానికి ఏముంది మొత్తం రీప్లేస్ చేయాల్సి వచ్చింది. మరలా మేము సజెషన్ ఇచ్చి మళ్ళీ లైట్ మార్చాం. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, ఇటువంటి పెద్ద ఇందాక మనం బయట చూసాం పెద్ద డ్రమ్ ఒకటి తెచ్చుకున్నాడు, డ్రమ్ లైట్స్. ఓకే ఓకే. తెచ్చుకుంటే ఇక్కడికి వచ్చి లైట్ సరిపోకపోతే ఏం చేశాడు, మళ్ళీ ఆయన మమ్మల్ని పిలిచాడు. మేము దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చేసాం. చేస్తే కాస్ట్ ఎంత అయింది, సో నార్మల్ ఆయన చైనాలో కొన్నప్పుడు 8,000 అయింది, ఇక్కడ కొన్నప్పుడు మనకి 6,000కి వచ్చేసింది. సో రేట్ వైజ్ కూడా డిఫరెన్స్ వచ్చింది. సో మనం ఇంపోర్ట్ చేసుకున్న రేట్లు కూడా మనం కంపేర్ చేసుకొని ఇక్కడ కంటే ఎక్కువ ఉంటే చైనాలో తెచ్చుకుంటే ఓకే, ఇక్కడే తక్కువ దొరుకుతున్నప్పుడు ఇక్కడే క్వాలిటీ ఉన్నప్పుడు లోకల్ సప్లయర్ దగ్గర తీసుకోవడం ఆల్వేస్ అడ్వాంటేజ్. ఓకే, కన్స్యూమర్స్కి ఇది ఒక మంచి విషయం సార్. విన్నారు కదా, చాలా మంచి సజెషన్ ఇచ్చారు సార్. కన్స్యూమర్స్ ఎవరైనా కూడా సార్ చెప్పిన పాయింట్స్ అన్ని చూసి కొనుగోలు చేయండి.